గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పద్మ, హాయ్ అండి. ఇక్కడ వంట చేస్తూ ఉంటాం. అవునండి. హెల్ప్ అంతా చేస్తూ ఉంటాం. సో సార్కి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి, మేడంకి ఇష్టమైన ఫేవరెట్ ఏంటి? అంటే మా మేడంకి ఎక్కువ స్వీట్లు అంటే ఇష్టం. ఆవిడ ఆల్రెడీ చెప్పారన్నమాట. కరెక్టే. ఏ స్వీట్స్ ఎక్కువ తింటుంటారు? అన్నీ తింటారు మా మేడం. అన్ని స్వీట్స్ ఇష్టం. ఓకే. మా సార్కి నాటుకోడి, పప్పుచారు అలాంటివంటే చాలా ఇష్టం. ఎలా చూసుకుంటారు మేడం? చాలా బిగ్ బాగా బాస్ హౌస్ లో. చూసుకుంటారు. అదేంటి అలా చెప్తున్నావు? బిగ్ బాస్ హౌస్ లో చూస్తుంటే అమ్మో ఎప్పుడు ఏ కోపానికి ఏమి విసిరేస్తారో, ఆ భయం, ఆ గొంతుకేంటో అదేంటో అని భయపడుతున్నారు జనాలందరూ ఇంతలాగా. అంటే అది బయట కదండి, అట్లా వెళ్ళారు అలా చేశారు తప్పితే ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటారు. అలా ఏముండదు. అంటే ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా, అంటే అంత సీరియస్ గా ఉంటే ఎంతమంది స్టాఫ్ ఆమె దగ్గర మేము ఉండం కదండి. తను ప్రశాంతంగా ఉంటది కనుక తన దగ్గర ఇంతమంది స్టాఫ్ పని చేయగలుగుతున్నాం మేము. ఎంతమంది ఉంటారు స్టాఫ్ మీరు? అంటే ఒక 10 members ఇక్కడ ఉంటాము. టెక్కల్లో 10 members, అక్కడ హైదరాబాద్ లో 10 members, అంటే మొత్తం 20 members ఉన్నారు. సో బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. ఓకే. అందరు ఇక్కడే ఉంటారా లేకపోతే ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తే? అంటే మేము మా మేడం వచ్చారు అనుకోండి, మా మేడం వచ్చేటప్పుడు ఇక్కడ ఉంటాము. మా మేడం లేకపోతే మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోతాం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6. సాలరీ ఎంత పే చేస్తున్నారు? సాలరీ 15,000 ఇస్తారు. 15,000 ఇస్తున్నారు. ఓ సూపర్. అండ్ ఇక్కడ మీరు ఏంటేంటి చేస్తుంటారు? అంటే మా మేడం ఉన్నారనుకోండి, మా మేడమే మా సార్కి వంట చేసి పెడతారు. ఏవైనా స్వీట్స్ ఇష్టం ఉన్నా ఏదున్నా ఇంట్లోనే చేసి పెడతారు మా మేడం గారు. మా మేడం లేకపోతే మేమే వంట చేసుకుంటాం, మేమే తింటాం, ఇంకా ఇల్లంతా నీట్ చేసుకుని మేమే ఉంటాం ఇంట్లో. ఓకే. సో మ్యామ్ ఎప్పుడైనా అంటే మీ స్టాఫ్ మీద ఎప్పుడైనా కోపం పడతారా? అంటే సమయం సందర్భంలో కోపం పడినా సరే అంతే ప్రేమ చూపిస్తారు. కోపం కంటే మా మేడంకి ప్రేమ ఎక్కువ ఉంటది. ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఓకే. సార్ ఎలా ఉంటారు స్టాఫ్ అందరితో? బాగానే ఉంటారు మా సార్ కూడా. ఎప్పుడైనా కోపం వస్తుందా సార్కి? మేము సార్తో అంతేమి ఎక్కువ సార్తో మేమేం మాట్లాడము, మా మేడంతోనే బాగుంటాం మేము. ఓకే. బిగ్ బాస్ లో మ్యామ్ని చూస్తున్నారా? బిగ్ బాస్ లో మా మేడం చూస్తున్నామండి. ఎలా ఉంది? బాగానే ఉంది. కాకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే ఈమె కోపగించుకుంటుంది, ఈమెకి ఇంత కోపం ఏంటి అని అనుకుంటున్నారు. కానీ తనది ఏం కోపం కాదు. సో మరి హౌస్ లో చూస్తే అలా కోపంగా ఉంటున్నారు? అంటే హౌస్ లో అది ఒక గేమ్ కనుక అలా ఆడుతున్నారు, బట్ బయట మాత్రం బాగానే ఉంటారు. అంటే ఆడడం వేరు, అరవడం వేరు కదా. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి అలా ఆడుతున్నారు. ఇక్కడ మాత్రం అలాంటివి ఏమి ఉండవు. తనకి కోపం అలాంటిది ఏమి ఉండదు. కోపం ఎంత చూపిస్తుందో ప్రేమ అంతే మా మీద చూపిస్తుంది. వంటల్లో ఏ వంట బాగా చేస్తారు? సో ఎలాంటి సారీస్ ఎక్కువగా లైక్ చేస్తారు? ఇక్కడ హెల్ప్ చాలా మందికి టెక్కల్లో చేశారని విన్నాను. ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు? ఈ విషయాలు మాకేవి తెలియదు కదా, అవి చెప్పాలి. అంటే మా మేడం ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉంటే చాలా తొందరగా ఆదుకుంటారు. తర్వాత ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఒక విలేజ్లో ఒక వ్యక్తి బాధపడుతున్నారన్నా తొందరగా రెస్పాన్స్ అవుతారు అన్నట్టు. ఇంకా మా సార్కి వంటలు ఏమి ఇష్టం ఉన్నాయి అంటారా, మా సార్కి నాటుకోడి అంటే చాలా ఇష్టం. తర్వాత మా మేడం మార్నింగ్ టిఫిన్ పెడతారు సార్కి, ఇడ్లీ మటను వండుతారు. ఇంకా మధ్యాహ్నము నాటుకోడి వండి పెడతారు. ఈవినింగ్ అదే నైట్కి డిన్నర్కి రసము అన్నం పెడతారు. మేమే చేస్తారు. మేడం బాగా చేస్తారా? అంటే ఆ డేని బట్టి. ఇప్పుడు మండే వస్తే ఎవరు తినరు కనుక పప్పుచారు అన్నం అలా పెడతారు. ఇంకా సండే ట్యూస్డే అలాంటి రోజుల్లో చికెన్ మటన్ అలాంటిది ఉంటుంది, ఫిష్ అలాంటిది ఉంటుంది. సారీస్ బాగా ఎక్కువగా కడుతూ ఉంటారా? బాగా శారీసే కడతారు. డ్రెస్సెస్ కన్నా సారీస్ ఎక్కువ బాగా కడతారు. సో సారీస్ లో కలర్ ఇవన్నీ షాపింగ్ అంతా ఎవరు చేస్తారు? మా మేడమే చేస్తారు. మేడం వెళ్తారు. సారీస్ అన్ని ఇక్కడ తీసుకోరంట కదా, ఎక్కడ కొంటారు? అంటే మనకి తెలీదు, బట్ ఎక్కడ కొంటారో కానీ మొత్తం మేడమే తెచ్చుకుంటారు సారీస్ అన్ని కూడా. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్కల్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారా? క్రౌడ్ బాగా వస్తుంటారు. మొన్న ఒక ఆయనకి చాలా బాగలేకపోతే ఇంకొక 10,000 చేయొచ్చు చేశారు. ఇంకా క్యాన్సర్ అలాంటి వ్యక్తులకు కూడా హెల్ప్ చేశారు. బాగా చూసుకుంటారు.
అలా అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. చేస్తుంటారు. అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు కదా, మనం టిఫిన్ టీ అలాంటివి ఇస్తాం కనుక మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తారు అనేది మనకి తెలుసు. సూపర్. సో మ్యామ్ కూడా మీకే వండి పెడతారని విన్నాను. అందరినీ సమానంగా చూస్తారు, సమానత్వంతో చూస్తారు. తన ఫ్యామిలీ మెంబర్స్ లానే చూసుకుంటది అందరిని కూడా. సూపర్. సో మీ అందరికి కుకింగ్ మేడమే చేస్తారు. మేడం చేసిన వంటల్లో మీ ఫేవరెట్ ఏంటి, మీ అందరికి ఇష్టమైనవి ఏంటి? మా అందరికి ఇష్టమైనవి అంటే అన్నీ బాగానే చేస్తారు. ఇంకా మా అదే చెప్పాను కదా ఇంతకు ముందు, నాటుకోడి అంటే బాగా చేస్తారు. అందరం తింటాం, అందరం ఇక్కడ హ్యాపీగానే ఉంటాం. పద్మ, హాయ్ అండి. ఇక్కడ వంట చేస్తూ ఉంటాం. అవునండి. హెల్ప్ అంతా చేస్తూ ఉంటాం. సో సార్కి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి, మేడంకి ఇష్టమైన ఫేవరెట్ ఏంటి? అంటే మా మేడంకి ఎక్కువ స్వీట్లు అంటే ఇష్టం. ఆవిడ ఆల్రెడీ చెప్పారన్నమాట. కరెక్టే. ఏ స్వీట్స్ ఎక్కువ తింటుంటారు? అన్నీ తింటారు మా మేడం. అన్ని స్వీట్స్ ఇష్టం. ఓకే. మా సార్కి నాటుకోడి, పప్పుచారు అలాంటివంటే చాలా ఇష్టం. ఎలా చూసుకుంటారు మేడం? చాలా బాగా చూసుకుంటారు. అదేంటి అలా చెప్తున్నావు? బిగ్ బాస్ హౌస్ లో చూస్తుంటే అమ్మో ఎప్పుడు ఏ కోపానికి ఏమి విసిరేస్తారో, ఆ భయం, ఆ గొంతుకేంటో అదేంటో అని భయపడుతున్నారు జనాలందరూ ఇంతలాగా. అంటే అది బయట కదండి, అట్లా వెళ్ళారు అలా చేశారు తప్పితే ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటారు. అలా ఏముండదు. అంటే ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా, అంటే అంత సీరియస్ గా ఉంటే ఇంతమంది స్టాఫ్ ఆమె దగ్గర మేము ఉండం కదండి. తను ప్రశాంతంగా ఉంటది కనుక తన దగ్గర ఇంతమంది స్టాఫ్ పని చేయగలుగుతున్నాం మేము. ఎంతమంది ఉంటారు స్టాఫ్ మీరు? అంటే ఒక 10 మెంబర్స్ ఇక్కడ ఉంటాము. టెక్కల్లో 10 మెంబర్స్, అక్కడ హైదరాబాద్ లో 10 మెంబర్స్, అంటే మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. సో బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. ఓకే. అందరు ఇక్కడే ఉంటారా లేకపోతే ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తే? అంటే మేము మా మేడం వచ్చారు అనుకోండి, మా మేడం వచ్చేటప్పుడు ఇక్కడ ఉంటాము. మా మేడం లేకపోతే మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోతాం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6. సాలరీ ఎంత పే చేస్తున్నారు? సాలరీ 15,000 ఇస్తారు. 15,000 ఇస్తున్నారు. ఓ సూపర్. అండ్ ఇక్కడ మీరు ఏంటేంటి చేస్తుంటారు? అంటే మా మేడం ఉన్నారనుకోండి, మా మేడమే మా సార్కి వంట చేసి పెడతారు. ఏవైనా స్వీట్స్ ఇష్టం ఏదున్నా ఇంట్లోనే చేసి పెడతారు మా మేడం గారు. మా మేడం లేకపోతే మేమే వంట చేసుకుంటాం, మేమే తింటాం, ఇంకా ఇల్లంతా నీట్ చేసుకుని మేమే ఉంటాం ఇంట్లో. ఓకే. సో మ్యామ్ ఎప్పుడైనా అంటే మీ స్టాఫ్ మీద ఎప్పుడైనా కోపం పడతారా? అంటే సమయం సందర్భంలో కోపం పడినా సరే అంతే ప్రేమ చూపిస్తారు. కోపం కంటే మా మేడంకి ప్రేమ ఎక్కువ ఉంటది. ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఓకే. సార్ ఎలా ఉంటారు స్టాఫ్ అందరితో? బాగానే ఉంటారు మా సార్ కూడా. ఎప్పుడైనా కోపం వస్తుందా సార్కి? మేము సార్తో అంతేమి ఎక్కువ సార్తో మేమేం మాట్లాడము, మా మేడంతోనే బాగుంటాం మేము. ఓకే. బిగ్ బాస్ లో మ్యామ్ ని చూస్తున్నారా? బిగ్ బాస్ లో మా మేడం చూస్తున్నామండి. ఎలా ఉంది? బాగానే ఉంది. కాకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే ఈమె కోపగించుకుంటుంది, ఈమెకి ఇంత కోపం ఏంటి అని అనుకుంటున్నారు. కానీ తనది ఏం కోపం కాదు. సో మరి హౌస్ లో చూస్తే అలా కోపంగా ఉంటున్నారు? అంటే హౌస్ లో అది ఒక గేమ్ కనుక అలా ఆడుతున్నారు, బట్ బయట మాత్రం బాగానే ఉంటారు. అంటే ఆడడం వేరు, అరవడం వేరు కదా. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి అలా ఆడుతున్నారు. ఇక్కడ మాత్రం అలాంటివి ఏమి ఉండవు. తనకి కోపం అలాంటిది ఏమి ఉండదు. కోపం ఎంత చూపిస్తుందో ప్రేమ అంతే మా మీద చూపిస్తుంది. వంటల్లో ఏ వంట బాగా చేస్తారు? సో ఎలాంటి సారీస్ ఎక్కువగా లైక్ చేస్తారు? ఇక్కడ హెల్ప్ చాలా మందికి టెక్కల్లో చేశారని విన్నాను. ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు? ఈ విషయాలు మాకేవి తెలియదు కదా, అవి చెప్పాలి. అంటే మా మేడం ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉంటే చాలా తొందరగా ఆదుకుంటారు. తర్వాత ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఒక విలేజ్లో ఒక వ్యక్తి బాధపడుతున్నారన్నా తొందరగా రెస్పాన్స్ అవుతారు అన్నట్టు. ఇంకా మా సార్కి వంటలు ఏమి ఇష్టం ఉన్నాయి అంటారా, మా సార్కి నాటుకోడి అంటే చాలా ఇష్టం. తర్వాత మా మేడం మార్నింగ్ టిఫిన్ పెడతారు సార్కి, ఇడ్లీ మటను వండుతారు. ఇంకా మధ్యాహ్నము నాటుకోడి వండి పెడతారు. ఈవినింగ్ అదే నైట్కి డిన్నర్కి రసము అన్నం పెడతారు. మేమే చేస్తారు. మేడం వంటలు బాగా చేస్తారా? అంటే ఆ డేని బట్టి. ఇప్పుడు మండే వస్తే ఎవరు తిన్నారు కనుక పప్పుచారు అన్నం అలా పెడతారు. ఇంకా సండే ట్యూస్డే అలాంటి రోజుల్లో చికెన్ మటన్ అలాంటిది ఉంటుంది, ఫిష్ అలాంటిది ఉంటుంది. సారీస్ బాగా ఎక్కువగా కడుతూ ఉంటారా? బాగా శారీసే కడతారు. డ్రెస్సెస్ కన్నా సారీస్ ఎక్కువ బాగా కడతారు.
సో సారీస్లో కలర్ ఇవన్నీ షాపింగ్ అంతా ఎవరు చేస్తారు? మా మేడమే చేస్తారు. మేడం వెళ్తారు. సారీస్ అన్ని ఇక్కడ తీసుకోరంట కదా, ఎక్కడ కొంటారు? అంటే మనకి తెలీదు, బట్ ఎక్కడ కొంటారో కానీ మొత్తం మేడమే తెచ్చుకుంటారు సారీస్ అన్నీ కూడా. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్కల్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారా? క్రౌడ్ బాగా వస్తుంటారు. మొన్న ఒక ఆయనకి చాలా బాగలేకపోతే ఇంకొక 10,000 చేయొచ్చు చేశారు. ఇంకా క్యాన్సర్ అలాంటి వ్యక్తులకు కూడా హెల్ప్ చేశారు. బాగా చూసుకుంటారు. అలా అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. చేస్తుంటారు. అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు కదా, మనం టిఫిన్ టీ అలాంటివి ఇస్తాం కనుక మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తారు అనేది మనకి తెలుసు. సూపర్. సో మ్యామ్ కూడా మీకే వండి పెడతారని విన్నాను. అందరినీ సమానంగా చూస్తారు, సమానత్వంతో చూస్తారు. తన ఫ్యామిలీ మెంబర్స్ లానే చూసుకుంటది అందరిని కూడా. సూపర్. సో మీ అందరికి కుకింగ్ మేడమే చేస్తారు. మేడం చేసిన వంటల్లో మీ ఫేవరెట్ ఏంటి? మీ అందరికి ఇష్టమైనవి ఏంటి? మా అందరికి ఇష్టమైనవి అంటే అన్నీ బాగానే చేస్తారు. ఇంకా మా అదే చెప్పాను కదా ఇంతకు ముందు, నాటుకోడి అంటే బాగా చేస్తారు. అందరం తింటాం, అందరం ఇక్కడ హ్యాపీగానే ఉంటాం. థ్యాంక్ యూ అండి. అదండి, అక్కడ బిగ్ బాస్ హౌస్ కాబట్టి లోపలంతా ఎప్పుడు గరంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అలా కోపం వస్తుందంట. కానీ బేసిక్గా అయితే మాత్రం కోపం చాలా తక్కువగానే ఉంటుంది. అందరినీ బాగానే చూసుకుంటారంట. ఎంత కోపం ఉన్నా అంత ఎక్కువగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారంట మరి మాధురి గారు. సో మరి ఈ వీక్ నుంచి ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు అనేది మనం మాధురి గారిని బిగ్ బాస్ హౌస్లో చూసేద్దాం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.